A very good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering. In that unit is laws of thermodynamics. So in that first topic is thermodynamic equilibrium. సో ఆల్రెడీ మనం ఈక్విలిబ్రియం అంటే ఏమనుకున్నామండి, స్టేట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ కండిషన్స్ అనుకున్నామండి. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేవి మనకి మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ తోటి అటైన్ అవుతుందండి. ఓకేనా. సో మనకి సిస్టమ్ అనేది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం ఉంటే మనకి ఏ పాయింట్ దగ్గర అయినా సరే సేమ్ వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా. సో సేమ్ వాల్యూస్ సేమ్ ప్రాపర్టీస్ అనేది ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకున్న సిస్టమ్స్లో సేమ్ వాల్యూస్ ఉంటే దాన్ని మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటామండి. సో ఒక సిస్టమ్ అనేది స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియంలో ఉంటే త్రీ ఈక్విలిబ్రియంస్ని అటైన్ చేసుకోవాలండి. సో ఏమేమి ఈక్విలిబ్రియంస్ అండి? ఫస్ట్ వన్ ఈజ్ థర్మల్ ఈక్విలిబ్రియం, సెకండ్ వన్ ఈజ్ మెకానికల్ ఈక్విలిబ్రియం అండ్ థర్డ్ వన్ ఈజ్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఈ త్రీ ఈక్విలిబ్రియంస్ అటైన్ అయితేనే మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటామండి. దీంట్లో ఏ ఈక్విలిబ్రియం అయినా లేకపోతే దాన్ని మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అని అనమండి. ఓకే. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. If a temperature of the system does not change with time and has same values at all the point of the system, then the system is said to be equilibrium. అంటే మనం ఒక సిస్టమ్ కన్సిడర్ చేస్తామండి. సో సిస్టమ్స్లో అనేవి సేమ్ టెంపరేచర్స్ అనేది ఏ టైంలో టైం వేరీ అవుతున్నా కూడా సేమ్ టెంపరేచర్స్ కానీ ఉంటే దాన్ని థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటామండి. ఓకేనా. సపోజ్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఇది సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ సిస్టంలో మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయండి. సో అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఏమిటి, 90, 78, 70, 50, 68, 80, 65, 93. ఓకే, డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి. సో ఈ టెంపరేచర్స్ అనేవి మనకి వేరీ అయ్యే కొద్దికి మనకి వేరీ అవుతూ ఉంటుందండి. సో అలా వేరీ అవ్వకుండా మనకి సేమ్ టెంపరేచర్స్ కానీ ఈక్విలిబ్రియం అంటే కొంత టైం ఉన్న తర్వాత ఈ టెంపరేచర్స్ అన్ని సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తుందండి. అంటే ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకున్న సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటామండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే సిస్టంలో సేమ్ టెంపరేచర్స్ ఏ పాయింట్ దగ్గర టైం చేంజ్ అయినా కూడా సేమ్గా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ మెకానికల్ ఈక్విలిబ్రియం. A system is in mechanical equilibrium if there is no unbalanced forces within the system or between the system surroundings. The pressure of the system is same at all points and does not change with respect to time అండి. సో ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ అనేది మెకానికల్ ఈక్విలిబ్రియం ఎప్పుడు అటైన్ అవుతుంది అంటే మనకి మెకానికల్ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఫోర్సెస్ అండ్ ప్రెషర్స్ని కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ నుంచి సిస్టమ్కి ఎలాంటి ఫోర్సెస్ కానీ ప్రెషర్స్ కానీ వేరీ అవ్వకపోతే దాన్ని మనం మెకానికల్ ఈక్విలిబ్రియం అంటామండి. సో ప్రెషర్ ఆఫ్ ద పాయింట్ అనేది ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసిన సిస్టంలో టైం వేరీ అయినా కూడా సేమ్గా ఉండాలండి. సపోజ్ మనం ఈ సిస్టమ్ని కన్సిడర్ చేస్తే సిస్టంలో మనకి ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ 2 బార్, ఈ పాయింట్ దగ్గర 1 బార్, 4 బార్, 5 బార్, 6 బార్ అనేసి డిఫరెంట్ ప్రెషర్స్ అనేవి రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి డిఫరెంట్ ప్రెషర్స్ అనేవి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మెకానికల్ ఈక్విలిబ్రియం అనమండి. సో ఈ సిస్టమ్ అనేది మనకి మెకానికల్ ఈక్విలిబ్రియం కాదండి. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఈ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తే ఈ సిస్టమ్ దగ్గర ఎవ్రీ పాయింట్ దగ్గర మనకి 3 బార్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. అంటే టైం చేంజ్ అయినా కూడా మనకి సేమ్ ప్రెషర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ సిస్టమ్ని మనం ఏమంటామంటే మనకి మెకానికల్ ఈక్విలిబ్రియం సిస్టమ్ అంటామండి. ఓకేనా. అంటే ప్రెషర్ అండ్ ఫోర్సెస్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్స్ టు సిస్టమ్ అనేది టైం వేరీ అయినా సేమ్గా ఉండాలండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ ఈక్విలిబ్రియం. A system is in chemical equilibrium if its chemical compositions does not change with time and no chemical reactions takes place in the system. సపోజ్ మనం ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, సిస్టంలో మనకి 2 డిఫరెంట్ గ్యాసెస్ కన్సిడర్ చేస్తాం. ఏమేం గ్యాసెస్ అంటే కార్బన్, ఆక్సిజన్ తీసుకున్నాం అండి. సో కార్బన్, ఆక్సిజన్ 2 డిఫరెంట్ గ్యాసెస్ని ఒక సిస్టంలో తీసుకొని ఆ సిస్టమ్ని మనం కొంత టైం ఉన్న తర్వాత మనకి ఏమవుతుంది, కార్బన్ కంపల్సరీ మనకి ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుందండి. సో కార్బన్ అనేది ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఆల్ కార్బన్ మాలిక్యూల్స్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్స్ ద కార్బన్ డైఆక్సైడ్. సో ఇప్పుడు మన సిస్టమ్ దగ్గర కన్సిడర్ చేస్తే ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ అనేవి ఉంటాయండి. సో ఈ సిస్టమ్ని మనం ఏమంటామంటే కెమికల్ ఈక్విలిబ్రియం అంటామండి. ఓకేనా. అంటే మనకి సేమ్గా ఉంటాయండి. ఓకే. హోమోజీనియస్ ఫేజ్ అనేది ఉంటుంది. ఓకే. గ్యాస్ ఫేజెస్ అనేవి సేమ్గా ఉంటాయండి. ఓకే. సో దాన్ని మనం కెమికల్ ఈక్విలిబ్రియం అంటామండి. ఓకేనా.
సో సిస్టమ్ అనేది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అటైన్ అవ్వాలి అంటే సేమ్ మెకానికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ థర్మల్ ఈక్విలిబ్రియం ఉండాలి. అంటే సిస్టంలో టెంపరేచర్ సేమ్గా ఉండాలి, ఫోర్సెస్ సేమ్గా ఉండాలి, కెమికల్ కాంపోజిషన్ సేమ్గా ఉండాలి. అప్పుడే మనం ఆ సిస్టమ్ని మనం ఏమంటామండి, థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఎనర్జీ ఇంట్రాక్షన్స్. ఓకే, సో మనకి చూడండి ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే సిస్టమ్ అనేది సరౌండింగ్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు క్లోజ్డ్ సిస్టమ్స్లో మనకి 2 ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, సో ఏమేమి ఇంట్రాక్షన్స్ అండి, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి వర్క్ ట్రాన్స్ఫర్ అండి, సెకండ్ వన్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఓకేనా, సో 2 ఇంట్రాక్షన్స్ని మనకి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అంటామండి. సో ఈ ఎనర్జీ ఇంట్రాక్షన్స్ని బేస్ చేసుకొని మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్స్ అనేవి వేరీ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ వర్క్. సో దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే వర్క్ యొక్క డెఫినేషన్స్ అంటే ఫస్ట్ మనం వర్క్ ఇంట్రాక్షన్స్ గురించి స్టడీ చేస్తామండి. సో వర్క్ ఇంట్రాక్షన్స్లో వర్క్ డెఫినేషన్స్ చూస్తాము. సో ఇక్కడ వర్క్ డెఫినేషన్స్ మనకి 2 డెఫినేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మెకానిక్స్ డెఫినేషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ థర్మోడైనమిక్ డెఫినేషన్ అండి. సో ఫస్ట్ వన్ మెకానిక్స్ వర్క్ డెఫినేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇన్ మెకానిక్స్ ద వర్క్ ఈస్ డిఫైన్డ్ బై ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద మూవింగ్ బాడీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. సో ఫోర్స్ అనేది మనకి బాడీ మీద యాక్ట్ అవుతుంటే దాని యొక్క డైరెక్షన్స్ అనేవి రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం థర్మోడైనమిక్ వర్క్ అనేసి రిప్రజెంట్ చేస్తామండి. సో యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్, అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ని మనం ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నాం అంటే వర్క్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనండి, సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో ఇలా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అనేది మనకి రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ప్యారలల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుందండి. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా మనకి చేంజ్ అవుతుందండి. ఓకే, సో దాన్ని మనం మెకానికల్ వర్క్ అంటామండి. నెక్స్ట్ థర్మోడైనమిక్ వర్క్ వచ్చేటప్పటికి వర్క్ ట్రాన్స్ఫర్ అనేది సిస్టమ్ టు సరౌండింగ్స్ కానీ జరిగితే దాన్ని మనం ఏమంటామండి, మనం థర్మోడైనమిక్ వర్క్ అంటామండి. సో వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. సో సిస్టంలో మనకి వర్క్ అనేది జరుగుతుందండి. సో వర్క్ అనేది మనకి సోల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆఫ్ ద సిస్టమ్ మీద మనకి రెడ్యూస్ అవుతుందండి. సో దానివల్ల మనకి వెయిట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతా. సో వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా రెడ్యూస్ అవుతుందా అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వర్క్ అనేది జరుగుతుందండి. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎగ్జాంపుల్ కింద బ్యాటరీ అండ్ మోటార్ని కన్సిడర్ చేసుకుంటే మోటార్ అనేది డ్రైవింగ్ ఫ్యాన్ బేస్ చేసుకొని రన్ అవుతుందండి. సో దీనివల్ల సిస్టంలో వర్క్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ మోటార్ ఆఫ్ ఫ్యాన్ ని మనం రీప్లేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేస్తున్నాము అంటే మనం డ్రైవ్ అండ్ పుల్లీ అండ్ వెయిట్ అనేది తీసుకుంటామండి. సో మనకి ఫ్యాన్ అనేది రన్ అవుతుంది అనుకో, మీన్ వర్క్ అనేది జరిగినప్పుడు పుల్లీ రొటేట్ అవుతుంది. సో పుల్లీ రొటేట్ అవుతున్న బట్టి మనకి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మనకి వర్క్ జరగకపోతే మనకి పుల్లీ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్స్కి వస్తుంది, డిక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుందండి. సో ఇలా మనకి వర్క్ అనేది జరుగుతుందండి. ఓకేనా, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి మోటార్కి బ్యాటరీకి కనెక్ట్ చేసుకుంటే ఈ సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుందండి, మనకి మోటార్ని బేస్ చేసుకుని మోటార్ రన్ అవుతుంటే ఫ్యాన్ అనేది రన్ అవుతూ ఉంటుందండి. సో ఫ్యాన్ని రీప్లేస్ చేసుకుంటే మనం పుల్లీ తీసుకున్నాం కదండి. సో పుల్లీ అనేది మనకి రొటేట్ అవుతుంటే వెయిట్ అనేది మనకి అప్పర్ డైరెక్షన్స్లో మనకి మూవ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్స్ ఆఫ్ వర్క్. సో మనకి వర్క్ అనేది కన్వర్షన్స్ వర్క్ వచ్చేటప్పటికి మనకి 2 టైప్ ఆఫ్ కన్వర్షన్స్ ఉంటుందండి. వర్క్ డన్ బై ద సిస్టమ్, వర్క్ ఆన్ ద సిస్టమ్ అండి. సో వర్క్ డన్ బై ద సిస్టమ్ని మనకి అంటే సిస్టమ్ నుంచి జరిగే వర్క్ని సరౌండింగ్స్కి మనం పాజిటివ్ వర్క్ అంటామండి. ఓకే, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సో సిస్టమ్ మీద జరిగేది అంటే వర్క్ ఇన్పుట్ని మనం నెగిటివ్ కన్సిడర్ చేస్తామండి, వర్క్ అవుట్పుట్ని మనం పాజిటివ్ కింద కన్సిడర్ చేసుకుంటామండి. ఓకేనా, సో వర్క్ ట్రాన్స్ఫర్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామండి, డబ్ల్యూ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. సో డబ్ల్యూ రిప్రజెంట్స్ ద వర్క్ ట్రాన్స్ఫర్ అండి. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ వర్క్. సో జనరల్గా వర్క్ యొక్క యూనిట్స్ ఏంటంటే అండి న్యూటన్ మీటర్. ఓకేనా, సో న్యూటన్ మీటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జౌల్ అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో ఎంకే సిస్టంలో న్యూటన్ మీటర్ వర్క్ యొక్క యూనిట్స్ ఏంటంటే కేజీ ఫోర్స్ మీటర్స్ అండి. సో మనకి ఇక్కడ పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే వర్క్ డన్ పర్ సెకండ్. ఓకేనండి, వర్క్ డన్ పర్ సెకండ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పవర్ కింద రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా, సో పవర్ యొక్క యూనిట్స్ ఏంటండి జౌల్ పర్ సెకండ్ ఆర్ వాట్స్ ఆర్ ఇంకా ఎంకే సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే కేజీ ఫోర్స్ మీటర్ పర్ సెకండ్ అని. ఓకే,
సో ఇంకొక యూనిట్స్ ఏంటంటే ఎంకే సిస్టంలో పవర్కి హార్స్ పవర్తో కూడా మనం రిప్రజెంట్ చేసుకుంటామండి. ఓకేనా? సో చూడండి 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 75 కేజీ ఫోర్స్ మీటర్ పర్ సెకండ్ అండి. అంటే పవర్ యూనిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంకే సిస్టంలో రిప్రజెంట్ చేస్తామండి. సో 1 కేజీ ఫోర్స్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 9.809 న్యూటన్ మీటర్ అండి. ఓకే, నెక్స్ట్ 1 హార్స్ పవర్ ఆఫ్ మెట్రిక్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సో మెట్రిక్ సిస్టంలో 75 ఇంటూ 9.0806 న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 735.5 వాట్స్ అవుతుందండి. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ రిప్రజెంట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 0.7355 కిలో వాట్స్ అవుతుందండి. అంటే బై 1000 చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ యూనిట్స్ అండి. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ అనేది మనకి డిఫరెంట్ ఫార్మ్స్ లో అనేవి రిప్రజెంట్ చేస్తామండి. ఏమేమి ఫార్మ్స్ అంటే డిస్ప్లేస్మెంట్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, షాఫ్ట్ వర్క్, పెడల్ వర్క్, ఫ్లో వర్క్, స్ట్రెచింగ్ వర్క్ డన్ ఇన్ చేంజింగ్ ద ఏరియాస్ ఆఫ్ సర్ఫేస్ వర్క్ అండ్ మ్యాగ్నటైజేషన్ ఆన్ ఎ పారామాగ్నెటిక్ ఫీల్డ్ సాలిడ్స్ అండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్క్స్ అండి. ఓకే, నెక్స్ట్ వర్క్ ఇంట్రాక్షన్స్ చూసాం కదండి. నెక్స్ట్ హీట్ ఇంట్రాక్షన్స్ అండి. హీట్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ క్రాసెస్ ద బౌండరీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్ డిఫరెన్సెస్ అండి. సో హీట్ ట్రాన్స్ఫర్ని మనం టెంపరేచర్ డిఫరెన్స్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. సో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి ఫ్లక్స్ కింద, హీట్ ఫ్లక్స్ కింద రిప్రజెంట్ చేస్తామండి. టూ బాడీస్ అనేవి డిఫరెంట్ టెంపరేచర్స్ అనేవి మనం సేమ్ కాంటాక్ట్లో రిప్రజెంట్ చేసుకుంటే మాస్ అనేది చేంజ్ అవ్వదండి. కానీ ఎనర్జీ ఇంట్రాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ అనేది టూ బాడీస్ మధ్య ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఆఫ్టర్ సమ్ టైమ్ ఈక్విలిబ్రియం కండిషన్స్కి వచ్చిన తర్వాత టెంపరేచర్స్ అనేవి బోత్ ద సిస్టమ్స్ అనేవి సేమ్గా రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది సిస్టమ్స్ నుంచి హై టెంపరేచర్ ఆఫ్ సిస్టమ్స్ టు లో టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్టీ అండి, ఎనర్జీ ఈజ్ ఏ పార్ట్ ఫంక్షన్ అండి. ఓకే, సో టూ బాడీస్ అనుకున్నాం కదండి, హాట్ అండ్ కోల్డ్ బాడీ కన్సిడర్ చేసుకుంటే జనరల్గా హీట్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ఆర్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఓకే, సో కన్వర్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ యొక్క కన్వర్షన్స్ అనేవి టూ ఫార్మ్స్ అండి. ఓకే, సో హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద సిస్టమ్ అంటే హీట్ సప్లైని మనం పాజిటివ్ అనుకుంటాం, హీట్ రిజెక్టెడ్ని మనం నెగిటివ్ అనుకుంటామండి. సో హీట్ ట్రాన్స్ఫర్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే క్యూ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా? సో హీట్ ట్రాన్స్ఫర్ యొక్క కన్వర్జన్స్ అనేవి వర్క్ ట్రాన్స్ఫర్కి రెసిప్రోకల్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ యొక్క మోడ్స్ అనేది 3 మోడ్స్ అండి. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ అండి. సో కండక్షన్ని రిప్రజెంట్ చేసుకుంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది టూ సాలిడ్ బాడీస్ యొక్క డైరెక్ట్ కాంటాక్ట్ రిప్రజెంట్ చేసుకుంటే కండక్షన్ అండి. కన్వెక్షన్ వచ్చేటప్పటికి సాలిడ్ బాడీకి ఫ్లూయిడ్కి మధ్య హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే కన్వెక్షన్ అండి. రేడియేషన్ రిప్రజెంట్ చేసుకుంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అయితే రేడియేషన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ వర్క్ అండ్ హీట్ అండి. మెకానికల్ వర్క్ ఇంట్రాక్షన్స్ అనేవి మనకి వర్క్ వచ్చేటప్పటికి మెకానికల్ ఇంట్రాక్షన్స్ అండి, అంటే ప్రెషర్ ఫోర్సెస్ వేరీ అవుతుంది. అది హీట్ కన్సిడర్ చేసుకుంటే థర్మల్ ఇంట్రాక్షన్స్ అండి. సో వర్క్ జరగాలి అంటే మనకి మెయిన్గా ప్రెషర్ అండ్ డిస్ప్లేస్మెంట్ కావాలండి, అది హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ అండి. సో వర్క్ ట్రాన్స్ఫర్లో మనకి ప్రాసెస్ వచ్చేటప్పటికి మైక్రోస్కోపిక్ పుషెస్ అండ్ పుల్స్ అండి. మనకి అదే హీట్ ట్రాన్స్ఫర్స్ వచ్చేటప్పటికి మైక్రోస్కోపిక్ కొలిషన్స్ అండి. మనకి పాజిటివ్ వర్క్ ఎప్పుడు వస్తుందండి? వర్క్ అనేది కంప్రెస్ అవుతున్నప్పుడు. నెగిటివ్ వర్క్ ఎక్స్పాండ్ జరుగుతున్నప్పుడు. ఓకేనా? నెక్స్ట్ హీట్ అనేది ఎప్పుడు సప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది? పాజిటివ్ వస్తుందండి. హీట్ రిజెక్ట్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వర్క్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఉన్నప్పుడు మెకానికల్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అవుతుందండి. అదే హీట్ ట్రాన్స్ఫర్లో ఈక్విలిబ్రియం అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అవ్వాలండి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద వర్క్ అండ్ హీట్ అండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. సో జనరల్గా మనకి లాస్ వచ్చేటప్పటికి 4 లాస్ ఉన్నాయండి. సో వాట్ ఆర్ ద 4 లాస్ అండి? ఫస్ట్ వన్ ఈజ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ వన్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, థర్డ్ వన్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుందండి. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో జీరోత్ లా ని ఫస్ట్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ద సైంటిస్ట్ ఫౌలర్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారండి ఇన్ ద ఇయర్ 1931 అండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 3 సిస్టమ్స్ ని కన్సిడర్ చేస్తామండి. సిస్టమ్ ఏ, బి, సి అనే 3 సిస్టమ్స్ ని కన్సిడర్ చేస్తాం. సో సిస్టమ్ ఏ, బి అనేవి థర్మల్ ఈక్విలిబ్రియం అండి, అంటే ఏ నుంచి బికి, బి నుంచి ఏకి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫ్టర్ సర్టన్ టైం అయిన తర్వాత మనకి మనకి సర్టెన్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది వస్తుందండి.
సో కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది అటైన్ అవుతుందండి. సో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ అటైన్ అయిన తర్వాత అలానే మనం 2 బాడీస్ కన్సిడర్ చేస్తామండి. సో ఏమేం బాడీస్, బాడీ బి, బాడీ సి అనేది కన్సిడర్ చేసుకుంటే, సో బాడీ బి, బాడీ సికి అనేది డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ సమ్ టైమ్ బాడీ బి టు సి, సి టు బికి అనేది హీట్ ట్రాన్స్ఫర్ అనేది అక్కర్ అవుతుందండి. సో హీట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి కొంత టైం ఉన్న తర్వాత కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది రీచ్ అవుతుందండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏ టు బికి కాన్స్టెంట్ టెంపరేచర్, బి టు సికి కాన్స్టెంట్ టెంపరేచర్ అండి. సో అప్పుడు మన ఏ అండ్ సి అనేది మన కాంటాక్ట్లో లేకపోయినా రెండింటికి సేమ్ టెంపరేచర్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. సో ఈ లాని మనం ఏమంటామంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటామండి. ఓకేనా. సో మనకి ఇప్పుడు కాంటాక్ట్ తీసుకున్నాం కదండి, కాంటాక్ట్ సర్ఫేస్. ఈ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది ఏడియాబాటిక్ వాల్స్ తీసుకోమండి. కంపల్సరీ మనం డైథర్మిక్ వాల్స్ తీసుకుంటామండి. సో డైథర్మిక్ వాల్స్ అంటే మనకి జనరల్గా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్. ఓకే. సో చూడండి, మనకి ఎగ్జాంపుల్ కింద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకు ఒక థర్మోమీటర్ తీసుకున్నారండి. థర్మోమీటర్లో మనకి టెంపరేచర్ మెజర్ చేస్తామండి. సో థర్మోమీటర్ సి అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. సో థర్మోమీటర్ సిలో వచ్చేటప్పటికి మనకి 2 ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం. ఆబ్జెక్ట్ ఏ అండ్ ఆబ్జెక్ట్ బి తీసుకుంటామండి. సో థర్మోమీటర్ సి అనేది ఆబ్జెక్ట్ ఏతో టెంపరేచర్ మెజర్ చేసిందండి. సో ఆబ్జెక్ట్ ఏతో టెంపరేచర్ మెజర్ చేసినప్పుడు మనకి థర్మోమీటర్లో టెంపరేచర్ రీడింగ్ వచ్చేటప్పటికి 20 డిగ్రీస్ ఉందండి. ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఏలో టెంపరేచర్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది థర్మోమీటర్ అండ్ ఆబ్జెక్ట్ ఏకి ట్రాన్స్ఫర్ అయ్యి 20 డిగ్రీస్ వచ్చిందండి. అదే సేమ్ థర్మోమీటర్ యూజ్ చేసుకుని కొంత టైం ఉన్న తర్వాత ఆబ్జెక్ట్ బిని మెజర్ చేసామండి. సో ఆబ్జెక్ట్ బి మధ్య మనకి థర్మోమీటర్ టు ఆబ్జెక్ట్ బికి థర్మోమీటర్కి టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి మనకి ఆఫ్టర్ సమ్ టైమ్ ఈక్విలిబ్రియం కండిషన్స్కి వచ్చిన తర్వాత మనకి టెంపరేచర్ ఎంత రిప్రజెంట్ చేస్తుందండి, 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటామండి. సో ఆటోమేటిక్గా మనకి ఆబ్జెక్ట్ బి అనేవి మనకి కాంటాక్ట్లో లేకపోయినా మనకి ఆ రెండింటికి మధ్య టెంపరేచర్స్ ఎంత ఉంటుందండి, 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి. సో ఈ లాని మనం ఏమంటున్నాం, థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. సారీ, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటామండి. ఓకేనా. అర్థమైందండి. సో ఫిజికల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఓకే. సో దిస్ ఇస్ ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకి ఎనర్జీ ఇంట్రాక్షన్ సిస్టమ్ టు సరౌండింగ్స్ అనేది బౌండరీని క్రాస్ చేసుకొని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ వర్క్ కింద వస్తుందండి. ఓకేనా. ఓకే. సో వర్క్ ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ వర్క్ కింద రిప్రజెంట్ చేస్తామండి. సో ఈ లాలో మనకి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అనేది క్వాంటిటీ ఆఫ్ ద సిస్టమ్ని బేస్ చేసుకొని రన్ అవుతుందండి. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి బేసిక్ లా ఏంటంటే అండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే, ఎనర్జీ ఈస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ద టోటల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఎనర్జీని మనం కొత్తగా క్రియేట్ చేయలేమండి, అలానే ఉన్న ఎనర్జీని మనం డిస్ట్రాయ్ చేయలేం. ఓకే. సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నామండి. సో దీన్ని మనం ఏమంటాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ ఎనర్జీ ఇంట్రాక్షన్స్ ఏమేమి తీసుకున్నామండి, హీట్ అండ్ వర్క్ ఇంట్రాక్షన్స్ కన్సిడర్ చేస్తాం. హీట్ అండ్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది, వర్క్ హీట్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ టోటల్గా మనకి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అనేవి సేమ్గా ఉంటాయండి. సో మ్యాథమెటికల్గా మనం ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ ద్వారా మన ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూడండి. సో జౌస్ ఎక్స్పెరిమెంట్ యూస్ చేసుకొని మనకి క్యాలిక్యులేట్ చేస్తామండి. సో చూడండి, జౌస్ క్యారీడ్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ 1843. సో జౌస్ అనే సైంటిస్ట్ 1843లో మనకి ఎక్స్పెరిమెంట్ అనేది చేశారండి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో. సో ఇలా మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అండి, మనకు ఒక వాటర్ తీసుకుంటామండి వెజల్ లోపల. వాటర్ని వెజల్ అనేది ఇన్సులేట్ చేసుకుంటాం. ఇన్సులేట్ చేసుకుంటామంటే సరౌండింగ్స్ టు సిస్టమ్ టు సరౌండింగ్స్ అనేది ఎలాంటి హీట్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరగవండి. సో ఈ వెజల్ అనేది మనకి పెడల్ వీల్ తీసుకొని మనకి మూవ్ చేసుకుంటామండి. సో పెడల్ వీల్కి మనకి పుల్లీ కనెక్ట్ చేసుకొని పుల్లీ నుంచి వెయిట్ అనేది జరుగుతుందండి. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఇది వెజల్ కింద కన్సిడర్ చేస్తున్నాము. దీని మొత్తాన్ని మనం ఇన్సులేట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఐడియాబాటిక్ ప్రాసెస్ అండి. పెడల్ అనేది టర్న్ అవుతుంది. సో పెడల్ టర్న్ అవుతుంటే పెడల్కి మనం ఏం చేస్తున్నాము, పుల్లీ కనెక్ట్ చేసుకున్నాం. పుల్లీ అనేది మనకి రైజ్ అండ్ ఫాల్స్ అనేవి అక్కర్ అవుతుందండి పెడల్ మూమెంట్ బట్టి. ఓకే. ఇక్కడ థర్మోమీటర్ తీసుకుంటాం అంటే థర్మోమీటర్ బట్టి మనకి టెంపరేచర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అండి, మనకి సిస్టమ్కి సేమ్ టెంపరేచర్ ఉంటుందండి. ఎంత టెంపరేచర్, T1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పెడల్ని మూవ్ చేస్తున్నాం అండి. అంటే పెడల్ రన్ అవుతుంటే మనకి ఏమవుతుంది, సైక్లిక్ డైరెక్షన్స్లో టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎంత చేంజ్ అవుతుంది, T2 టెంపరేచర్ వస్తుంది. T2 టెంపరేచర్ వస్తుంది. ఎప్పుడైతే మనకి పెడల్ రైజ్ అయిందో వెయిట్ అనేది కాన్స్టెంట్ స్పీడ్లో అటైన్ అయ్యి పెడల్ వెయిట్ అనేది డస్ నాట్ డూ ద వర్క్ ఆఫ్ ద వాటర్ అండి. సో మూవ్ అవుతుంటే మనకి వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో మనకి టెంపరేచర్ T2 అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఎడియాబాటిక్ ప్రాసెస్. అంటే సిస్టమ్ టు సరౌండింగ్, సరౌండింగ్స్ టు సిస్టమ్ అనేది సేమ్ టెంపరేచర్ ఉండాలి. కానీ కొంత టైం అయిన తర్వాత ఈక్విలిబ్రియం కండిషన్స్కి వచ్చిన తర్వాత T1 T2 టెంపరేచర్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతుంది, T2 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది T1 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి సేమ్ టెంపరేచర్ వస్తుంది కదండి. సో ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనకి ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఫర్ ఏ కాన్స్టెంట్ ప్రెషర్ Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, MCP T2 మైనస్ T1 అని. సో మనకి ఇలా రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ అనేది మనకి పుల్లి మీద బేస్ చేసుకున్న జరుగుతుంది కాబట్టి వర్క్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ఓకే. సో మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అనుకున్నాం, Q ఈజ్ ఈక్వల్ టు MCP T2 మైనస్ T1 అండి. సో ఇక్కడ మనకి జౌల్స్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏమంటున్నాం, ఫర్ సైక్లిక్ ఆఫ్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ అండి. సో సైక్లిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ DQ అండి, డబ్ల్యూ కాదు ఇది. సో DQ అండి, సైక్లిక్ ఆఫ్ DQ ఈజ్ ఈక్వల్ టు జౌల్స్ అనేది కాన్స్టెంట్ అండి. ఓకే. J అనేది ఈక్వివాలెంట్, జౌల్స్కి ఈక్వివాలెంట్ ఆర్ మెకానికల్ ఈక్వివాలెంట్ ఆఫ్ హీట్ అంటాం. సో సైక్లిక్ ఆఫ్ DW అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ జౌల్స్ ఎక్స్పెరిమెంట్ అండి. ఓకే. సో చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది మనకి ప్రెషర్కి వాల్యూమ్కి గ్రాఫ్ ప్లాట్ చేస్తే మనకి ఎంత వర్క్ జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. సో మనకి ఇక్కడ ప్రాసెస్ చూడండి, 1 to 2 అండ్ 2 to 1 అనేది సైక్లిక్ ప్రాసెస్ అండి. సో 1 to 2 మూవ్ అవుతున్నప్పుడు మనకి వర్క్ వచ్చేటప్పటికి W1 అండి, హీట్ వచ్చేటప్పటికి Q1 అండి. అండ్ ఫర్ ద పాత్ 2 to 1 వచ్చేటప్పటికి S అండి, వర్క్ వచ్చేటప్పటికి W, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ Q2 అండి. ఓకేనా. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏరియా అండర్ ద కర్వ్ ఏ 2 2 3 4 1 S వచ్చేటప్పటికి వర్క్ డన్ ఫర్ ద సిస్టమ్ W1 రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే. అలానే వర్క్ ఆఫ్ ద సిస్టమ్ W2 ఎలా రిప్రజెంట్ చేస్తామండి, 4 3 2 1 S4 రిప్రజెంట్స్ ద ఏరియా అండర్ ద కర్వ్ W2 అండి. సో మనకి నెట్వర్క్ ట్రాన్స్ఫర్ W1 మైనస్ W అనుకుంటాం కదండి. సో నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అవుతూ ఏమవుతుందండి, 1 R 2 S 1 రిప్రజెంట్స్ ఏరియా అండర్ ద కర్వ్. సో ఇది మనకి నెట్వర్క్ డన్ ఆఫ్ ద సిస్టమ్ అండి. ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని వర్క్ ట్రాన్స్ఫర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకే. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో క్లోజ్డ్ సిస్టమ్లో ఎలా కన్సిడర్ చేస్తామంటే, నెట్వర్క్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అండి. ఫర్ సైక్లిక్ ఆఫ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు సైక్లిక్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ అండి. కానీ మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇస్తామో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరగదండి. సో కొంత వర్క్ అనేది సరౌండింగ్స్కి వెళ్తుంది. ఆ సరౌండింగ్స్కి వెళ్తున్న వర్క్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటామండి. సో Q of 12 మైనస్ W of 12 ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 అండి. సో Q of 12 అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఫర్ ద సిస్టమ్ ప్రాసెస్ 1 to 2 అండి. W of 12 వచ్చేటప్పటికి వర్క్ ట్రాన్స్ఫర్ బై ద సిస్టమ్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 అండి. And E1 represents total energy of the system for the process 1. E2 represents the total energy of the system for the process 2 అండి. ఓకే. నెక్స్ట్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి DQ ఈజ్ ఈక్వల్ టు DW అనుకున్నాం కదండి. ఓకే. నెక్స్ట్ పాత్ని రిప్రజెంట్ చేస్తుందండి. సో మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే DQ ఈజ్ ఈక్వల్ టు DW అనుకున్నాం అండి. సో ఈ ప్రాసెస్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఇన్పుట్ ఏమవుతుంది, DQ ఆఫ్ 1A2 ప్లస్ సైకిల్ ఏమవుతుంది, DQ ఆఫ్ 2B1 ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ట్రాన్స్ఫర్ కదండి. సో DW ఆఫ్ 1A2 ప్లస్ DW ఆఫ్ 2B1. ఓకే. నెక్స్ట్ ఇంకో సెకండ్ పార్ట్ ఏంటండి, DQ ఆఫ్ 1A2 ప్లస్ DQ ఆఫ్ 2C1 ఈజ్ ఈక్వల్ టు DW ఆఫ్ 1A2 ప్లస్ DW ఆఫ్ 2C1 అండి. సో ఇప్పుడు మైనస్ చేస్తే మనకి ఏం మిగులుతుందండి, DQ ఆఫ్ 2B1 మైనస్ DQ ఆఫ్ 2C1 ఈజ్ ఈక్వల్ టు DW ఆఫ్ 2B1 మైనస్ DW ఆఫ్ 2C1 అండి. కానీ ఈ రెండు ఎప్పుడు మనకి DQ ఆఫ్ 2W అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తున్నామో అంతే అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరగదండి. సో వర్క్ ఈజ్ నాట్ ఈక్వల్ అండి. అలానే హీట్ ట్రాన్స్ఫర్స్ అనేవి నాట్ ఈక్వల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్ అండి. ఓకే. హెన్స్ ఇట్ ఈస్ ఏ పాత్ ఫంక్షన్స్ అండి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫర్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ అండర్ గోయింగ్ ఏ ప్రాసెస్ కన్సిడర్ చేస్తామండి. సో ఇప్పుడు ఒక సిస్టమ్ కన్సిడర్ చేస్తే సిస్టంలో హీట్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగిందండి. సో నెట్ ఎనర్జీ అనేది మనకి విత్ ఇన్ ద సిస్టమ్స్లో మనకి స్టోర్ అయిందండి. Q
క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ జరిగితే డబ్ల్యూ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుందండి. సో ఈ సిస్టంలో మనకి క్యూ మైనస్ డబ్ల్యూ అనేది మనకి ఎనర్జీ, నెట్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందండి. సో మనకి క్యూ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సిస్టమ్ టు సరౌండింగ్స్ కొంత ఎనర్జీ వేరీ అవుతుంది అనుకున్నాం కదా, సో దాన్ని డెల్టా ఈ అంటామండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే ఒక సిస్టమ్ కన్సిడర్ చేసామండి. Q1 అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసాం, Q2 అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ అవుతుంది, అండ్ Q3 అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ అవుతుందండి. అండ్ W1 వర్క్ డన్ బై ద వర్క్ ఆన్ ద సిస్టమ్, W2 వర్క్ డన్ బై ద సిస్టమ్, W3 అని. సో మనకి రేట్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫర్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ ఎలా రిప్రజెంట్ చేస్తామండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్స్, సో Q1 అనేది మనకి ఇక్కడ పాజిటివ్ వస్తుందండి. Q1 మైనస్ Q2 రిజెక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ Q2 మైనస్ Q3 మైనస్ W నెట్వర్క్ ట్రాన్స్ఫర్స్. సో మనకి ఇన్పుట్ సప్లై చేస్తున్నప్పుడు W1 ఈస్ పాజిటివ్, మనకి ఇన్పుట్స్ అనేవి నెగిటివ్ అనుకున్నాం కాబట్టి మైనస్ W1 మైనస్ W2 ప్లస్ W3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ అండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ డెల్టా యూ రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, జౌల్స్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. క్యూ రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, డబ్ల్యూ రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ అండి. సో మనకి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ మొత్తానికి యూనిట్స్ ఏంటంటే జౌల్స్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ కొలరీస్ అండి. ఆర్ 3 కొలరీస్ అండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ ని బేస్ చేసుకొని ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ని ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ తోటి రిప్రజెంట్ చేస్తే డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ హీట్ ట్రాన్స్ఫర్ మైనస్ చేంజ్ ఇన్ వర్క్ ట్రాన్స్ఫర్ అండి. నెక్స్ట్ కొలరీ వచ్చేటప్పటికి మనకి వర్క్ ఇంట్రాక్షన్స్ ఐసోలేటెడ్ సిస్టమ్ కన్సిడర్ చేసాం అనుకోండి. ఐసోలేటెడ్ సిస్టమ్ లో మనకి నో హీట్ ట్రాన్స్ఫర్ అండ్ నో వర్క్ ట్రాన్స్ఫర్. సో డిక్యూ డిడబ్ల్యూ జీరో అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఈ అనేది కాన్స్టెంట్. అంటే మనకి ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఎనర్జీ అండి. అంటే ఎనర్జీ ఇస్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, బట్ ద టోటల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ రిమైన్స్ ద కాన్స్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ కొలరీ 3 తీసుకుంటే మనకి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ విల్ గివ్ కంటిన్యూస్ వర్క్ వితౌట్ రిసీవింగ్ ఎనీ ఎనర్జీ ఫ్రమ్ ద సిస్టమ్ టు సరౌండింగ్స్. మనకి కంటిన్యూషన్ వర్క్ అనేది ఎనర్జీ ఇంట్రాక్షన్స్ కింద కన్వర్ట్ అవ్వడం అనేది 100% ఇంపాసిబుల్ కండిషన్స్ అండి. సో దీన్ని మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వయలేట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ లిమిటేషన్స్ అండి. సో లిమిటేషన్స్ వచ్చేటప్పటికి 2 లిమిటేషన్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి క్లోజ్డ్ సిస్టమ్ అనేది థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేది రేట్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ కి ఈక్వల్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఈ ప్రాసెస్ లో మనకి ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనేది మనకి ఎక్కడ స్పెసిఫై చేయరండి. అదొక ఫస్ట్ లిమిటేషన్ అండి. సెకండ్ లిమిటేషన్ అనేది హీట్ ట్రాన్స్ఫర్, వర్క్ ట్రాన్స్ఫర్ అనేది మెకానికల్ గా కన్వర్టబుల్ అండి. ఓకే, ఎంత వర్క్ ఇస్తామో అంత హీట్ అనేది జరుగుతుందండి. ఎందుకని వర్క్ అనేది మనకి హై గ్రేడ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది, హీట్ అనేది లో గ్రేడ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది. ఓకే, కంప్లీట్ గా లో గ్రేడ్ ఆఫ్ ఎనర్జీ అనేది హై గ్రేడ్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదండి. సో దిస్ ఇస్ ద సెకండ్ లిమిటేషన్ అండి. నెక్స్ట్ వన్ ఇస్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మనకి ఫిక్స్డ్ చేంజెస్ ఉండి వర్క్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్స్ అనేది మనకి డైరెక్షన్స్ అనేవి స్పెసిఫై చేస్తుందండి. అలాంగ్ విత్ ద డైరెక్షన్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మనకి డైరెక్షన్స్, క్వాంటిటీ అండ్ క్వాంటిటీని కూడా రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుండి హీట్ ఎనర్జీ అనేది వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందండి. కొంత పార్ట్ అనేది మనకి సరౌండింగ్స్ కి రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యూజెస్ ఏంటంటే అండి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డైరెక్షన్ ఆఫ్ ద ప్రాసెస్ ని ప్రిడిక్ట్ చేస్తుందండి. అలానే కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది బెస్ట్ థియరిటికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సైకిల్స్ ని, ఇంజిన్స్, అదర్ డివైజెస్ ని మనకి రిప్రజెంట్ చేస్తుందండి. మనకి అలానే మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం డిఫైన్ చేస్తుందంటే అండి, టెంపరేచర్ స్కేల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద థర్మోమెట్రిక్ మెటీరియల్. అంటే మనకి ఏ థర్మోమెట్రిక్ మెటీరియల్ తీసుకున్నా సరే థర్మోమీటర్ లో మనకి సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తుంది అని రిప్రజెంట్ చేస్తాం, అన్లెస్ ఇట్ రీచెస్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. జనరల్ గా మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో 4 టర్మ్స్ అనేవి యూజ్ చేస్తామండి. సో 4 టర్మ్స్ ఏంటంటే థర్మల్ రిజర్వాయర్, హీట్ ఇంజిన్, హీట్ పంప్ అండ్ రిఫ్రిజిరేటర్స్ అండి. సో ఈ 4 టర్మ్స్ ని యూజ్ చేస్తామండి. సో దాంట్లో ఫస్ట్ వన్ థర్మల్ రిజర్వాయర్ అండి. సో థర్మల్ రిజర్వాయర్ లో మనకి హీట్ ఇంట్రాక్షన్స్ అనేవి జరుగుతుందండి. సో ఎలా జరుగుతుంది, హీట్ కెపాసిటీ అనేది మనకి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అన్లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది తీసుకుంటామండి, లార్జ్ కెపాసిటీ. సో ఇక్కడ మనకి హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుందండి. సో లార్జ్ హై టెంపరేచర్స్ ఉంటే దాన్ని రిజర్వాయర్ లో దాన్ని హీట్ సోర్స్ అంటామండి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బాయిలర్, ఫర్నెస్, కంబషన్ ఛాంబర్, న్యూక్లియర్ రియాక్టర్స్ అండి. అదే రిజర్వాయర్ లో లో టెంపరేచర్స్ తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే సింక్ అంటామండి. ఎగ్జాంపుల్స్ అట్మాస్ఫియరిక్ ఎయిర్, ఓషన్, రివర్స్ అండి. ఓకే,
సో హీట్ ఇంజిన్ ని మనం ఏమంటామంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ లో ఎనర్జీ అండ్ వర్క్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ద సిస్టమ్ కన్సిడర్ చేసుకొని ఒక సైక్లిక్ ప్రాసెస్ లో జరిగితే దాన్ని హీట్ ఇంజిన్ అంటామండి. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే స్టీమ్ పవర్ ప్లాంట్ లో మనకి బాయిలర్ లో మనకి వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనకి బాయిలర్ లో ఇన్పుట్ వాటర్ కావాలి అంటే పంప్ ని యూస్ చేసుకొని మనం వర్క్ అనేది జరుగుతుంది. సో వర్క్ ఇన్పుట్ ఏంటంటే వర్క్ డన్ బై ద పంప్ అండి. సో ఇక్కడ వర్క్ అనేది హీట్ కింద స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వాలంటే హీట్ కావాలి. సో హీట్ అనేది మనం సప్లై చేస్తాం, Q1 అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తాం. సప్లై చేస్తే వాటర్ అనేది హీట్ అయ్యి బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో ఈ స్టీమ్ అనేది టర్బైన్కి వెళ్ళి టర్బైన్ హిట్ అవ్వాలండి. సో టర్బైన్ లో వర్క్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన వర్క్ అనేది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన స్టీమ్ అనేది అగైన్ కండెన్సేట్ చేసుకొని వాటర్ కింద యూస్ చేసుకుంటామండి. సో ఇక్కడ హీట్ ని రిమూవ్ చేస్తున్నాం, ఇక్కడ హీట్ ని సప్లై చేస్తున్నాం. ఇక్కడ వర్క్ ఇన్పుట్ అండి, వర్క్ అవుట్పుట్. నెట్వర్క్ అవుట్పుట్ ఏమవుతుందండి, వర్క్ డన్ బై ద టర్బైన్ మైనస్ వర్క్ డన్ బై ద పంప్ అండి. నెక్స్ట్ హీట్ ఇంజన్ అండి. సో హీట్ ఇంజన్ లో మనం ఏం చేస్తున్నాం, Q1 అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సప్లై చేసుకుంటామండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ అండి. సో Q1 మైనస్ Q2 ఈజ్ ఈక్వల్ టు WT మైనస్ W1. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ అండి. నెట్వర్క్ ఏమవుతుంది, వర్క్ డన్ బై ద టర్బైన్ మైనస్ వర్క్ డన్ బై ద పంప్ అండి. ఓకే. సో WT మైనస్ WP ని మనం ఏమనుకుంటున్నాం అంటే Q1 మైనస్ Q2 అంటాం. సో ఎఫిషియన్సీ ఏమవుతుందండి, Q1 మైనస్ Q2 బై Q1 ఆర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2 బై Q1 అని రిప్రజెంట్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ చూడండి, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి మనకి ఏదైనా ఒక సైకిల్ అనేది మనకి సైక్లిక్ కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు హీట్ అనేది కంప్లీట్ గా వర్క్ కింద కన్వర్ట్ అవ్వదండి. సో అది కంప్లీట్ గా కన్వర్ట్ అవుతుంది అనేది మనకి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ బై Q1 అండి. సో ఇది చూడండి, మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తామో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరగదు. ఇన్ కేస్ మనకి అంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది అంటే హీట్ అనేది రిజెక్ట్ అవ్వకపోతే, అంటే Q2 జీరో అయింది అనుకోండి, అప్పుడు Q1 ఈజ్ ఈక్వల్ టు W అండి. సో దట్ ఈస్ ద క్లేషియస్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్స్ అండి. నెక్స్ట్ క్లేషియస్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఒక జనరల్ గా హీట్ అనేది హైటర్ ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందండి. కానీ ఏ హీట్ అయినా లోయర్ టెంపరేచర్ టు హై టెంపరేచర్ అనేది ఇంపాసిబుల్ కండిషన్స్, అన్లెస్ మనం ఎక్స్టర్నల్ గా ఏదో ఒక ఫోర్స్ అనేది యూజ్ చేయకపోతే. సో ఆ ఎక్స్టర్నల్ వర్క్ ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ యూజ్ చేసుకోవడానికి హీట్ ఇంజిన్, హీట్ పంప్ ఆర్ రిఫ్రిజిరేటర్ అనేది కన్సిడర్ చేస్తాం. సో దట్ ఈస్ ద క్లేషియస్ స్టేట్మెంట్ అండి. సో దాంట్లో రిఫ్రిజిరేటర్ లో మనం ఏం చేస్తామంటే సరౌండింగ్స్ కన్నా హీట్ అనేది రిమూవ్ చేస్తాం. సో సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఏమవుతుందండి, హీట్ రిమూవ్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్ బై వర్క్ సప్లై, దట్ ఇంప్లైస్ Q2 బై W అండి. సో Q2 బై నెట్వర్క్ డన్ ఏంటండి, Q1 మైనస్ Q2. ఓకే. నెక్స్ట్ హీట్ పంప్ ని కన్సిడర్ చేస్తే హీట్ పంప్ లో మనం హీట్ అనేది సప్లై చేస్తాం. సో హీట్ సప్లై ఏంటంటే Q2. సో సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు Q2 బై W. అగైన్ W2 అంటే ఏంటంటే Q1 మైనస్ Q2 అండి. సో మనకి ఏమవుతుంది, సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు Q1 బై Q1 మైనస్ Q2 అండి. సో ఇక్కడ న్యూమరేటర్ లో ప్లస్ Q2 మైనస్ Q2 తోటి చేస్తున్నాం అంటే వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో మనం ఎలా రాయొచ్చు, Q1 మైనస్ Q2 బై Q1 మైనస్ Q2 ప్లస్ Q2 బై Q1 మైనస్ Q2 అని రాయొచ్చండి. సో సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ Q2 బై Q1 మైనస్ Q2. సో Q2 బై Q1 మైనస్ Q2 ని మనం సిఓపి ఆఫ్ రిఫ్రిజరెంట్ అనుకుంటాం. సో సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సిఓపి ఆఫ్ రిఫ్రిజరెంట్ అనుకున్నామండి. సో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ హీట్ పంప్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద రిఫ్రిజరెంట్ వాల్యూ అండి. ఓకే. సో కొలరీస్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ అనేది మూవ్ అవుతుంది. ఏ ఇంజిన్ ని ఆపరేట్ చేసుకోకుండా ప్రాసెస్ అనేది రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్ అనేది జరగదండి. All reversible heat engines between the two fixed point has the same efficiency అండి. For a cyclic process, cyclic of d cube by t is equal to 0 for a reversible process. అదే మనకి cyclic of d cube by t is less than 0 for an irreversible process అండి. ఎంట్రోపీ అనేది ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్ అనేది రివర్సిబుల్ కండిషన్స్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అండి, సో ఫర్ ద ఇంటిగ్రేషన్ 1 to 2 dq by 2 is equal to h2 minus s1 అండి, వేర్ h2 represents the entropy of the system 1, s1 represents entropy for the process 1 అండి, for the process 2 and for the process 1 అండి. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఐసోలేటెడ్ సిస్టమ్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటామండి. మనం ఆల్రెడీ మనం అనుకున్నాం కదండి, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ లో మనకి లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ అనేది మూవ్ అవ్వదు అన్లెస్ మనం ఎక్స్టర్నల్ సప్లై అనేది చేసుకోకపోతే. సో దిస్ ఇస్ ద పర్పెచువల్ మోషన్ మిషన్ ఆఫ్ సెకండ్ కైండ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.